ఫ్లైట్ కి? ఇంకా 2 hours టైం ఉంది కదా, అప్పుడు వచ్చి కలుస్తాను. ఎవరు ఆ తింగరోడా? తప్పకుండా వస్తాడు. ఓకే, ఐ సీ యు దేర్. బై. దీవించండి, దీవించండి, దీవించండి. భగవంతుడు ఈ రోజు నా కళ్ళకి ఎన్ని అందాలను చూపిస్తున్నాడు. థ్యాంక్స్ భగవాన్. సున్నితపు త్రాసుతో కొలతేసి అన్ని అమర్చాడా బ్రహ్మ. రమణవట? యా, ఈరోజు లండన్ వెళ్తున్నాను నా పార్ట్నర్ని కలవడానికి. తిరిగి రాగానే నీకు మంచి ఆఫర్ ఇస్తాను. బ్యూటిఫుల్. నువ్వు ఏ ఆఫర్ ఇచ్చినా చేయడానికి రెడీ. ఓకే, బాయ్. జాయిన్ విత్ మీ ఇన్ మై హ్యాపీనెస్. వాట్ హ్యాపెండ్ దేవ్? ఇంత హ్యాపీగా ఉన్నావేంటి? ఆ భగవంతుడు ఉన్నాడు అర్చన, అది కూడా నా వైపే ఉన్నాడు. అసలు ఏమైంది? పవిత్రమైన ప్రేమని ఆ భగవంతుడు ఎప్పుడూ గెలిపిస్తాడని నా విషయంలో మళ్ళీ రుజువైంది. అర్థం కాలేదా? ఏ డబ్బు నెరవేసి నా శిల్పని నా నుంచి దూరం చేశాడో అదే డబ్బుని ఆ రామ్ గాడికి దూరం చేశాను. వాణ్ణి రోడ్డు మీదకి తీసుకొచ్చాను. దానికి నువ్వెంత సాయం చేశావో ఆ దేవుడు కూడా నాకు అంత సాయం చేశాడు. ఆంధ్ర మ్యూజికల్ నైట్. ఏ నవీన్, ఈ ప్రోగ్రామ్కి వెళ్దామా? ఆంధ్ర మ్యూజికల్ నైట్ బాస్, ఇది డే. హే, డే ఏంటి నైట్ ఏంటి? ఈ దేవ్ తెలుసుకుంటే డే కూడా నైట్ అవుతుంది. దేవ్ యాక్చువల్ గా నవీన్ సార్, నీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవడానికి లేట్ అవుతుంది సార్. క్యాష్ తీసుకో, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయి. ఓకే సార్. ద పవర్ ఆఫ్ మనీ. నవీన్, ఆ రామ్ని దెబ్బతీయాలని, నామరూపాలు లేకుండా చేయాలని, వాడి మీద నాకున్న పక్కన నీకే ఎక్కువ ఉంది. ఎందుకు? ఏంటి సంగతి? భలే ప్రశ్న వేసావు బాస్. బ్యూటిఫుల్ క్వశ్చన్. వాడిపై నాకేం కోపం లేదు బాస్. వాడి పెళ్ళం ఉందే, బ్యూటిఫుల్ కసక్ తెలుసా? దాని అందం చూస్తే మత్తి పోతుంది బాస్. అందుకే వాడికి మోసం చేస్తున్నా, నీకు హెల్ప్ చేస్తున్నా, అంతే. ఒక్కసారి బాసు, ఒకే ఒక్కసారి ఆ శిల్పని కసి తీరా చెక్కేయాలనిపిస్తుంది బాసు. బ్యూటిఫుల్ బాస్. ఐ లవ్. శిల్ప గురించి తప్పుగా మాట్లాడతావురా నా కొడక. ఆ నవీన్ గారిని నేను చంపేస్తే
పాపం రామ్, ఆ పోలీసులు వాడిని అనుమానించి వాడిని అరెస్ట్ చేశారు అంతే. థ్యాంక్ యూ గాడ్. ఆ పిచ్చి పోలీసులు వాడికి మధ్య గొడవలే కారణం అనుకున్నారు. ఈ హత్యా నేరం కింద రామ్ గడ్ జైలుకి వెళ్తే నా శిల్ప నాదవుతుంది. ఎస్, నా శిల్ప నాదవుతుంది. నవ్వింది. నా శిల్ప నాదవుతుంది. క్యావా మేం సాబ్? లాయర్ గారి ఫోన్ అందటం లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ ఫికర్ మత్ కరో మేం సాబ్. 10 మందికి సాయం చేసే వాళ్ళకి కష్టం వస్తే అల్లా ఏదో ఒక రూపంలో సాయం చేస్తాడు, అందులో అనుమానమే లేదు. నిజమండి. అవును శిల్ప గారు, మీ హస్బెండ్ కి ఏ ప్రాబ్లం రాదు, నాది గ్యారంటీ. మీరు గుర్తుపట్టలేదా? 2 years బ్యాక్ ఫ్యాషన్ షో. మీరేంటి ఇక్కడ? నేను దేవ్ కి పార్ట్నర్ని. మీకు ఈ పరిస్థితి రావడంలో నా పార్ట్ కూడా ఉంది. కూర్చోండి. ఇదంతా దేవ్ మీ మీద ప్రేమతోనే చేశాడు, మిమ్మల్ని పొందాలని చేశాడు. చివరికి ఇప్పుడు ఆ నవ్విని చంపింది కూడా. ఓ మై గాడ్, ఇది కూడా మీకోసమే చేశాడు. ఆ నవీన్ మీ గురించి అసభ్యంగా మాట్లాడితే అందుకని ఇలా నా భర్తను దెబ్బతీయాలా? ఇవన్నీ నా కోసమే అనుకుంటే స్టూపిడిటీ. అందుకే ఇక్కడికి వచ్చాను. రామ్ని సేవ్ చేయగల ఇన్ఫ్లుయెన్స్ నాకుంది. బెయిల్ మీద తీసుకురాగలను. యూ డోంట్ వరీ. మీరు దేవ్ ఫ్రెండ్ కదా. 2 years క్రితం మిమ్మల్ని గెలిచి బ్యూటీ క్వీన్ అయ్యాను. ఇప్పుడు కూడా నేను గెలవడానికే వచ్చాను. ఎస్, నాకు దేవ్ కావాలి, కానీ ఇలాంటి దేవ్ కాదు. అతనిలో మార్పు తీసుకురావడం మీ ఒక్కరి చేతుల్లోనే ఉంది. రామ్ బాధ్యత నాది. గంటలో ఆయన మీ ముందు ఉంటాడు. ఇట్స్ మై ప్రామిస్. వస్తాను. హలో దేవ్, నేను శిల్ప, నువ్వా? నేను అక్కడికి వస్తున్నాను. నేను నమ్మలేకపోతాను శిల్ప, ఇది నిజానా? థ్యాంక్ యూ గాడ్. నువ్వున్నావు. Yes. Yahoo! Yes. 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 నా శిల్ప నాకు దక్కింది. నా శిల్ప నాకు దక్కింది. Yes. 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 దక్కింది. శిల్ప, చేసుకొని మంచి డ్రెస్ వేసుకొని రా. అర్చన, ఇదే నా అసలు గెటప్. హే, నేను గెలిచాను. నా పవిత్రమైన ప్రేమ గెలిచింది. నా శిల్ప నా దగ్గరికి వచ్చేస్తుంది. శిల్ప, నా ప్రేమ తప్పు కాదు, నా ఆశ తప్పు కాదు, నా అదృష్టం తప్పు కాదు. నీ ఆలోచనే తప్పు. లేదు శిల్ప, నువ్వే తప్పుగా ఆలోచిస్తున్నావు. మనసులో నన్ను ప్రేమిస్తూ కాంప్రమైజ్ అయి జీవిస్తున్నావు.
ఇప్పుడు అది తెలుసుకుని నా కోసం వచ్చావు ఆ? నీకోసమే వచ్చాను, కానీ నువ్వు అనుకుంటున్నట్టు నీతో ఉండిపోవడానికి కాదు. నువ్వింకా ఇంకా పిచ్చివాడివైపోకూడదని, దిగజారిపోకూడదని నిజాన్ని నీకు అర్థమయ్యేలా చెప్పాలని వచ్చాను. అంటే నేను నిన్నెప్పుడో మర్చిపోయాను. రామ్తో చాలా హ్యాపీగా ఉన్నాను. రామ్ బిడ్డకి తల్లిని కాబోతున్నాను. ఆ విషయం చెప్దామనే వచ్చాను. అబద్ధం 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 చెప్తున్నావు శిల్ప. కాదు, ఇదే నిజం దేవ్. ప్రేమ అన్నది ఒక వరం. నువ్వు ఆ వరాన్ని శాపంగా మార్చి నీ జీవితాన్ని, నా జీవితాన్ని, నా భర్త జీవితాన్ని, నిన్ను కోరుకుంటున్న వ్యక్తి జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నావు. ప్రేమ మనిషిని దేవుడిగా మార్చాలి, ఉన్మాదిగా కాదు. ప్రేమలో త్యాగం ఉండాలి, పగ కాదు. ప్రేమ దక్కలేదని అమ్మాయిల మీద యాసిడ్ పోయడం, నరికి చంపడం, జీవితాలు నాశనం చేయడం తప్పు, మహాపాపం. ఇట్స్ అ సిన్. ఏదైనా సాధించాలి అనుకోవడం పాజిటివ్, ఎలా అయినా సాధించాలి అనుకోవడం నెగటివ్. నువ్విప్పటికీ నెగటివ్ గానే ఆలోచిస్తున్నావు. మనం సాధించాలి అనుకున్నది మనదో కాదో అర్థం చేసుకోవాలి. నేను రామ్కి సొంతం, అతనికి మాత్రమే సొంతం. అందుకే అతని బిడ్డకి తల్లిని కాబోతున్నాను. దయచేసి ఇప్పటికైనా వాస్తవాన్ని గ్రహించు. మా జీవితాల్లోంచి వెళ్ళు ప్లీజ్. బాయ్. ఐ హోప్ ఇట్స్ ఎ గుడ్ బాయ్, నాట్ ఎ బ్యాడ్ బాయ్. శిల్ప శిల్ప ఓడిపోయాను, నేను ఓడిపోయాను. ఇలా జరిగిందంటే ఇలా జరగకూడదు. ప్రేమ గోటం ఉందా? అసలు అది ప్రేమేనా? శిల్ప నాది కాదంటే నమ్మలేకపోతున్నాను. శిల్ప నాది కాదా? తెలిసి నన్ను మోసం చేసుకుంటానా? నన్ను మోసం చేసుకుంటానా? నేనెందుకు గెలిచి కూడా ఓడిపోయాను? ఆ రామ్ ఎందుకు ఓడిపోయి కూడా గెలిచాడు? ఆ రామే గెలిచాడు, గెలిచాడు, గెలిచాడు. దేవ్, నువ్వు ఓడిపోయావని నేను గెలిచానని ఎవరన్నారు? జీవితంలో గెలుపోవటంలే కాదు, అనుభూతులు అనుభవాలు కూడా ఉంటాయి. నువ్వు నన్ను శత్రువుగా చూశావు, అందుకే అంతగా బాధపడుతున్నావు. నా దృష్టిలో నువ్వు శత్రువు కాదు. నువ్వేం చేసావని ప్రేమించడం తప్ప కాదే, కానీ విధి బలమైంది. అది నీతో లేదు అంతే. ఆ దేవుడంతా ముందే ఫిక్స్ చేశాడు. విధి, దేవుడు, నేనెప్పుడు వీటిని నమ్మలేదు. మన జీవితం మన చేతుల్లోనే ఉంటుందనుకున్నాను, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. దేవుడున్నాడని ఒప్పుకుంటున్నాను. నేను శిల్పని మాత్రమే ప్రేమించాను, కానీ నువ్వు ప్రపంచాన్ని ప్రేమిస్తున్నావు, మనుషుల్ని ప్రేమిస్తున్నావు. అక్కడికి నన్ను కూడా ద్వేషించట్లేదు. అందుకే అందుకే నువ్వు గెలిచావు, నేను ఓడిపోయాను. ఐఎమ్ సారీ, నన్ను క్షమించు. నవ్విని చంపింది నేనేనని ఒప్పేసుకుంటాను. పోలీసులకి లొంగిపోతాను. జీవితంలో ప్రతి చెడు మంచి కోసమే జరుగుతుంది. నిన్ను ప్రేమించే వాళ్ళతో జీవితం పంచుకో, నీ కోటం ఉండదు. ఆల్ ది బెస్ట్.